ఆ కథానాయకుల కాల్ షీట్స్ ఖాళీగా లేవు. 2 ఏళ్ల డైరీ నిండిపోయింది. ఏ స్టార్ హీరో పక్కడైనా సరే వాళ్ళని నటింపచేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నది ముగ్గురే, కానీ స్టార్ హీరోలందరికీ వాళ్లే కావాలి. నిర్మాతల చూపులు ఆ ముగ్గురిపైనే. ఎవరా భామలు, వాళ్ళపై ఎందుకంత మోజు? ఆ విశేషాలు చూసేద్దాం పదండి. తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కథానాయకుడి చుట్టూ తిరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం. వాళ్ళు అందుబాటులో ఉంటేనే షూటింగ్ వేగంగా జరుగుతుంది. సినిమా ఎప్పటికి పూర్తవుతుందన్నదే వాళ్ల చేతిలోనే ఉంటుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో వింత పరిస్థితి ఏర్పడింది. హీరోలు అందుబాటులో ఉన్నా షూటింగ్లు ఆగిపోతున్నాయి. కారణం కథానాయకుల కాల్ షీట్లు ఖాళీగా లేకపోవడమే. గత 2 ఏళ్లుగా టాలీవుడ్ ముగ్గురు హీరోయిన్ల చుట్టూ చక్కర్లు కొడుతోంది. టాప్ హీరోల దగ్గర నుంచి కుర్ర కథానాయకుల వరకు అందరికీ వాళ్లే కావాలి. ఆ భామలే తమన్నా, సమంత, కాజల్. వీళ్ల డైరీలు ఫుల్ అయిపోయి ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు డిలే అయిపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతున్నాయి. బిజీ హీరోయిన్లలో మొదట చెప్పుకోవాల్సిందే సమంత గురించే. దూకుడుతో టాప్ రేస్ లో ముందుకొచ్చిన ఈ భామ ఈగతో జోరు మరింత పెంచింది. వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. అటు తమిళంలోనూ ఎక్కువ సినిమాలు ఒప్పేసుకుంది. ఇంతలోనే అనారోగ్యం పాలై షూటింగులకు దూరమైంది. ఈ కారణంగానే ఈ భామ మణిరత్నం కడల్, శంకర్ ఐ చిత్రాల్లో అవకాశాల్ని కోల్పోయింది. తెలుగులో సమంత నటిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల వాయిదా పడింది. సమంత తెలుగులో 4 చిత్రాల్లో నటిస్తోంది. రామ్ చరణ్ ఎవడు, నాగ చైతన్య ఆటోనగర్ సూర్య, సిద్ధార్థతో నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రాలతో బిజీగా ఉంది. గౌతమ్ మీనన్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలో ఈ భామే కథానాయిక. ఇలా టాలీవుడ్, కోలీవుడ్ లో తీరిక లేకుండా హైదరాబాద్ టు చెన్నై చక్కర్లు కొడుతోంది. ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. ప్రియతమా నే నిజట కుశలమే నీ వచట కుశలమా. ఎక్కువ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మరో కథానాయిక కాజల్. మగధీర చిత్రంతో టాలీవుడ్ యువరాణిగా పేరు తెచ్చుకున్న ఈ పాలరాతి బొమ్మ ప్రస్తుతం స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్ గా మారింది. ఈ ఏడాది మహేష్ తో బిజినెస్ మెన్ లో రొమాన్స్ చేసిన ఈ భామ
ప్రిన్స్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. కొంత షూటింగ్ జరిగాక కాల్షీట్ సమస్యతో ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. ప్రస్తుతం కాజల్ చేతిలో 7 సినిమాలున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనంలో అదుర్సనిపించిన ఈ భామ ఇప్పుడు బాద్షాతో జోడీ కట్టింది. రామ్ చరణ్ తో నాయక్ లో కథానాయికగా నటిస్తున్న ఈ పాలరాతి బొమ్మ ఎవడూలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తోంది. రవితేజ కథానాయకుడిగా పరశురాం తెరకెక్కిస్తున్న సారొస్తారులోనూ కాజలే కథానాయిక. కోతకి నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? జూనియర్వి కదా, నువ్వేరా. కోతకి ఎవరు రావాలో బెల్లెగరెత్తే అదే చెప్పుద్ది. తల తోక ఎప్పుడు తలే. తల కూత కోట కోతకే వస్తా. కబడ్డీ 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 కబడ్డీ. చిట్టి ఏంటి లవ్ లెటరా? నిజంగానా? వింటావా? ప్రియాతి ప్రియమైన చిట్టి, నువ్వు పొట్టి పొట్టి గౌన్లు వేసుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను కాబట్టి. అలా బట్టి పట్టేసావేంటి? అర్థం వచ్చేసిందా? అయినా ప్రియాతి ప్రియమైన ఏంటి? ప్రియాతి ప్రియమైన రాశాను అంటున్నాడు. వీడు వేలు పెట్టాడా? కాలు కూడా పెట్టాను. ఇంకేం పెట్టావు? చాలా పెట్టాడు దాంట్లో. నెక్స్ట్ లైన్, నా గుండీల తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. గుండీలేంటి? అది గుండె తలుపులు అయి ఉంటాయి. వంటవాడు రేంజ్ కూడా లేదా నీకు? దీని సంగతి చూద్దాం. పాల గల్లాసు పట్టుకుని తెల్ల చీర కట్టుకుని నువ్వు నడిచి వస్తూ ఉంటే ఆ చీర ఎప్పుడు విప్పేద్దామా అని అంతోసుందా నీకు? తమిళంలోనూ కాజల్ మంచి జోరు మీదుంది. సూర్య అవిభక్త కవలలుగా నటించిన మ్యాట్రన్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం తెలుగులో బ్రదర్స్ పేరుతో విడుదలైంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించిన తుపాకీ విడుదలకు సిద్ధమైంది. మరో తమిళ చిత్రం ఈ భామ చేతిలో ఉంది. అక్షయ్ కుమార్ తో జోడీ కట్టిన స్పెషల్ 26 చిత్రంతో బాలీవుడ్ లోనూ బాగా వెయ్యాలని చూస్తోంది కాజల్. ప్రస్తుతం కాజల్ ప్రయాణం హైదరాబాద్ టు ముంబై వయా చెన్నై మీదుగా సాగుతోంది. ఈ మధ్య గ్లామర్ కూడా కాస్త తగ్గినట్టుగానే కనిపిస్తోంది. ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ఆపసోపాలు పడుతోంది ఈ భామ. ఈ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తుందో, ఎప్పుడు కొత్త చిత్రం చేస్తుందో చూడాలి మరి.